మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు మహేంద్ర గౌడ్ మాట్లాడుతూ సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో కష్టపడి బీజేవైఎం కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. 4వ వార్డు సభ్యులమందరం కలిసి ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్సీలను గెలిపించుకున్నాం. న్యాయం జరుగుతుందని కింది స్థాయి నుంచి కష్టపడి పనిచేస్తున్నాం. ఇప్పుడు మమ్మల్ని గుర్తించక డబ్బులు ఉన్న వాళ్ళకే టికెట్ ఇస్తున్నారని ఆరోపించారు. కొంతమంది వ్యక్తుల చేతుల మీదకి పార్టీ వెళ్లిపోవడం బాధాకరంగా ఉందని అన్నారు. అందరికీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మాకు చాలా బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఇన్ని సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ లోపట అనేక విధమైనటువంటి సేవలు అందించి భారతీయ జనతా పార్టీ పట్టణ బీజేవైఎం కార్యదర్శిగా పనిచేసి ఆ టీంలో మేమందరం పనిచేసి ఇప్పుడు నర్సాపూర్ టౌన్ కమిటీలో ఉపాధ్యక్షునిగా కొనసాగిస్తూ కోశాధికారిగా స్వామి కొనసాగిస్తూ ఈ టౌన్ కమిటీ మెంబర్స్గా మేమందరము కృషి చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ కోసం. మాకు ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, మాకు న్యాయం జరుగుతుంది, కింది స్థాయి కార్యకర్తలు ముందుకు పోతామనే ఉద్దేశంతో ఇంకా భారతీయ జనతా పార్టీ కోసం కష్టపడతా ఉన్నాం. కానీ ఈరోజు ఎలక్షన్లు వచ్చేసరికి ధనం ఎవరి దగ్గర అయితే ఉన్నదో, ఎవరైతే డబ్బులు పెట్టుకుంటారో వాళ్లకు మాత్రమే టికెట్లు ఇస్తామనేటువంటి ఉద్దేశంతో ఇవాళ కొంతమంది వ్యక్తుల చేతిలోకి పార్టీ వెళ్ళిపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. మా జిల్లా అధ్యక్షుడికి కానీ మా టౌన్ ప్రెసిడెంట్ గారికి కానీ మా సేవలు తెలుసు. వారికిట మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇన్ని రోజులు మా వెంబడుండి మాకు సహకారం అందించారు, కానీ ఇప్పుడు మీరు మాకు సహకారం అందించలేని స్థితికి వెళ్ళిపోయారనేటువంటి ఉద్దేశంతో మేము ఈరోజు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయడం జరుగుతూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, భారతీయ జనతా పార్టీ అంటేనే కుటుంబ వ్యవస్థకు చాలా దూరంగా ఉంటుంది. కానీ ఈరోజు నర్సాపూర్ పట్టణంలో ఒక కుటుంబానికే పెత్తనం జరగాలని, ఒక కుటుంబమే రాజ్యం ఏలాలని ఎన్ని సంవత్సరాల నుంచి ఒక కుటుంబమే ఇక్కడ పరిపాలన జరుపుతూ ఉంటుంది. మరి రాజ్యాంగం ఏం చెప్తుంది? బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ రాజ్యాధికారం అని ఎందుకు ఈ రిజర్వేషన్ల వ్యవస్థ రాజ్యాంగం కల్పించింది? ఎందుకంటే చిన్నోనికి పెద్దోనికి ప్రతి కులాలందరికీ సమానంగా రాజకీయంలో సీట్లు దొరకాలని ఈ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ రిజర్వేషన్లు అనేటివి వస్తూ ఉన్నాయి. ఎక్కడ రిజర్వేషన్లు వచ్చినా డబ్బుతో మేము కొనేస్తామనేటువంటి ఒక భ్రమ లోపట ఈరోజు ప్రతి ఒక్కరూ ఎక్కడ అనుకూలమైతే అక్కడికి పోతామనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం అనేది మా 4th వార్డు యొక్క భవిష్యత్తును చిదిమేయాలని, మా జీవితాలను చిదిమేయాలని ఎవరైతే వస్తున్నారో వారికిట మేము మనస్ఫూర్తిగా నమస్కరించి చెప్తున్నాం. ఇకనైనా మీ రాజకీయాలు ఒక మంచి వాతావరణాన్ని సృష్టించాలి. ఎప్పటికీ ఒకే వ్యవస్థ లోపల ఒకే కుటుంబం ఉండాలని ఈ భారతీయ జనతా పార్టీలో లేదు. కానీ కొంతమంది వ్యక్తుల చేతిలోకి ఈరోజు పార్టీ వెళ్ళిపోయింది. డబ్బుకు దాసోహం అవుతుంది పార్టీ అనే ఉద్దేశంతో ఈ పార్టీకి మేము రాజీనామా చేస్తూ ఉన్నాం. మా రాజీనామా పత్రాలను టౌన్ ప్రెసిడెంట్కి, జిల్లా అధ్యక్షునికి ఈరోజు అందజేస్తూ ఉన్నాం, పంపిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.